అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము మిగతా 3 హెయిర్ స్టైల్ డ్రాయింగ్ కూడా ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఓవెల్ షేప్ పోనీటైల్ గీసాను. పోనీటైల్ పైన మనకి ఓవెల్ షేప్ లాగా ఉంది. కిందకి వచ్చేసరికి మనకి టెయిల్ లాగా ఉంటుంది. జస్ట్ అవుట్లైన్ని ఇంకొంచెం డార్క్గా వేస్తున్నాను మీకు ఈజీగా కనిపించడానికి. యాక్చువల్గా లైట్గా ఉంటేనే మనము ఎడ్జెస్లో అంతా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి హెయిర్ ఫ్లో ఎటువైపుగా ఉంటుందో అటువైపుగా మనము పైనుంచి కిందకి కొంచెం వంపుగా గీసుకోవాలి. ఎందుకంటే మనకి స్ట్రైట్ లైన్ లాగా ఉండదు కదా, హెడ్ ఉన్నప్పుడు ఓవల్ షేప్లో ఉంటుంది కాబట్టి మనకి లైన్స్ కూడా ఆ విధంగా కిందకి ఇప్పుడు నేను ఎట్లా అయితే గీస్తున్నానో అలా కొంచెం వంపుగా గీసుకోవాలి. అలాగే కింద నుంచి మనం ఇప్పుడు పైనుంచి కిందకి గీసుకున్నాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి కూడా మనం అలాగే గీసుకుందాము. జస్ట్ బీ పెన్సిల్ కానీ 2B పెన్సిల్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. కింద పోనీటైల్కి మనము ట్యాగ్ లాగా రబ్బర్ బ్యాండ్ అయితే పెడతాం కదా, ఆ బ్యాండ్ పక్క నుంచి వెళ్ళేటప్పుడు మనకి కొంచెం వంపుగా కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ బ్యాండ్ పక్కగా కొంచెం వంపుగా తీసుకురావాలి. ఇందాక బీ పెన్సిల్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు మనం 2B పెన్సిల్ యూజ్ చేస్తున్నాము. మనకి బీ పెన్సిల్ 2B పెన్సిల్ 3B పెన్సిల్ 4B పెన్సిల్ వెళ్ళే కొద్దీ మనకి ఎక్కువ స్మూత్గా రాస్తుంది అనమాట. ఇప్పుడు డార్క్ పెన్సిల్ తీసుకున్నాము, 5B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇవి మనము చిన్నవి తీసుకున్నాము కాబట్టి మనము ఈజీగా గీసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద డ్రాయింగ్ పోర్ట్రేట్స్ అవి గీసినప్పుడు మనము యాక్చువల్గా బ్లాక్ పెన్సిల్స్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేస్తే మనం ఫాస్ట్గా వేయవచ్చు. చార్కోల్ పెన్సిల్స్. బ్లెండ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ నీడెడ్ ఎరేజర్తో రిమూవ్ చేస్తున్నాను లైట్గా. మనకి ఎందుకంటే అక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా హెయిర్ ఎక్కువగా, అందుకని మనకి అక్కడ హైలైట్ లాగా ఉంటుంది. అందుకని జస్ట్ అక్కడ రిమూవ్ చేశాను. ఇప్పుడు సేమ్ కిందకి మనము హెయిర్ పోన్టైల్ లాగా వేసినప్పుడు కింద కూడా మనం ఫ్రీగా ఎట్లా అయితే ఉందో ఫ్లో అట్లాగే అదే విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు పైన మనము ఫ్రీ హెయిర్ గీసుకున్నాం కదా, అదే విధంగా కిందకి మనం ఇంకో షేప్లో అలాగే ఫ్రీ హెయిర్ ఎలా ఉంటుందో కూడా గీసి చూపిస్తున్నాను. సేమ్ మనం పక్కన పోనీటైల్కి ఎలా వేసుకున్నామో అదే విధంగా మొత్తం మనము ఫ్లో అదే విధంగా వేసుకోవాలి. హెయిర్ స్ట్రోక్స్ అనేవి జస్ట్ ఎడ్జెస్ అయ్యి మనం కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. సెకండ్ లేయర్ ఇంపార్టెంట్. మనం సెకండ్ లేయరు కూడా అదే మనం పై లేయర్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అలాగే, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. అంతా మళ్ళీ మొత్తం కలిసిపోతుంది, ఇలా లైన్స్ లాగా మనకు కనిపించదు. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి సెకండ్ లేయర్ వేసుకునేటప్పుడు. మనము బ్రష్తో బ్లెండ్ చేసినా కానీ మనకి ఆ లైన్స్ చూడండి అలాగే కనిపిస్తున్నాయి కదా, అలాగే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ లేయర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం జడలాగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇలా జడలాగా ఎలా వేయాలో ఒక పెద్ద వీడియో కూడా చేశాను. మనము కింద నుంచి పైకి వేసుకుంటున్నాము, పైనుంచి కిందకి వేసుకుంటున్నాము. ఎందుకంటే కిందకు వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ లాగా కలిసి ఉంటుంది, పైకి వెళ్ళేసరికి మనం ఓపెన్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగా మనం అది ఎట్లా అయితే ఉందో ఆ షేప్ అది మనం అబ్జర్వ్ చేసుకొని వేసుకోవాలి. మరి చిన్న డ్రాయింగ్ అయ్యేసరికి కొంచెం కష్టంగా ఉంది. కొంచెం పెద్దదైతే మనకి ఇంకా బాగా మనం షేప్ అది రాగలుగుతాము. మీరు ట్రై చేసేటప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ వేసుకోండి.
సేమ్ అలాగే కింద కూడా మనము పైనుంచి కిందకు వేసుకోవాలి. లైన్స్ వేసేటప్పుడు మనకి ఇలా వంపుగా రావాలి చక్కగా. అందుకే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను. మనము పెన్సిల్ని ఎంత ఫ్రీగా పట్టుకొని ఎంత ఫ్రీగా మనం మూవ్ చేయగలిగితే ఇలాంటి అన్ని చోట్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దానిలో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రీ మూమెంట్ ఎలా ఉండాలి, హ్యాండ్ గ్రిప్ ఎలా ఉండాలి మనం పెన్సిల్ పట్టుకునేటప్పుడు. బిగినర్స్కి అది బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది బాగా. ఆల్మోస్ట్ 6 డ్రాయింగ్స్ అయిపోయినాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చినట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.